సో ఇట్లాంటి నేపథ్యంలో అటు మధ్యప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలు కానీ సో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా నమోదవుతుంది. ఏపీలో ఇప్పటికే 40.2% ఓటింగ్ నమోదైంది. సో తెలంగాణలో 40% ఓటింగ్ నమోదైంది. సో అట్లా దేశవ్యాప్తంగా దరిదాపు అటు బీహార్ చూసుకున్నా కానీ 34% ఓటింగ్ నమోదైంది. సో ఇట్లా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 4వ దశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం తర్వాత అంటే 12 గంటల తర్వాత కొంతవరకు ఎక్కువ అనిపిస్తుంది. జార్ఖండ్లో మనం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన 43% ఓటింగ్ నమోదైంది. రైట్, రామ్మోహన్ రావు గారు అంటే ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ఉదయం నుంచి కూడా చర్చ అదే నడుస్తోంది. ఒకటి మూడ్ ఆఫ్ ది నేషన్, జాతి కోసం దేశం కోసం అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంటే అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందనుకోవాలా, లేదంటే అవినీతిని అంతమొందించడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుందనుకోవాలా? ఈ పాయింట్స్ చాలా కీలకంగా మారాలి. వీటితో పాటు ఇంకొకటి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. కమింగ్ టు మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గనక సేమ్ అంటే తెలంగాణకు మధ్యప్రదేశ్కి మహా అయితే 2-3 రోజుల తేడా మాత్రమే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో. రెండు సేమ్ టైంలో జరిగినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, ఇంకా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని కన్ఫర్మ్ చేయలేదు. ఇవన్నీ కూడా అప్పుడు వార్తలు చూసినాం. ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది. ఓవరాల్గా చూస్తే కనుక ఒకసారి ప్రజల్ని 50% బీసీలు ఉంటే కనుక ఆల్మోస్ట్ ఒక 20-21% వరకు ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు అటు మధ్యప్రదేశ్లో. ఇక్కడ హిందుత్వ భావజాలాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తే అదే హిందుత్వ భావజాలాన్ని అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తడం జరిగింది. సో దానికి తోడుగా కమల్నాథ్ అప్పుడు హిందువులను ఆకర్షించడానికి ఆయన కూడా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం, మేము కూడా హిందువులే అంటూ చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏదైతే రాముని జెండాను వాళ్ళు కూడా ఎత్తుకున్నారో ఆ రోజు హనుమంతుని జెండాను మధ్యప్రదేశ్ వాసులు ఎత్తుకున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ లోక్సభ ఎన్నికలు ఆదివాసీలను చూసుకున్నా బీసీలను చూసుకున్నా కానీ ఎన్నికల ప్రజెంటేషన్ కానీ ప్రతిఫలం కానీ ఎట్లా ఉంటుంది అనుకోవాలా? శ్రీకాంత్ గారు, ఇవాళ హిందువుల ఓట్లు లేకుండా గెలవలేము అంటే మొన్నటిదాకా ఈ కుహనా సెక్యులరిజం పాటించిన చాలా మంది ఏం చేశారంటే ముస్లింల ఓట్లు ఎన్బ్లాక్ పడేసుకోవాలి, హిందువుల ఓట్లు ఎట్లా చీలిపోతాయి అనుకుంటుంది. అంటే బీజేపీ పార్టీ గత 10 ఏళ్లుగా ఒక పని చేసుకుని వాళ్ళు చేసుకునే పని ఏంటంటే అది కరెక్టా కాదా మనం చెప్పలేము. కానీ హిందువుల ఓట్ల మీద పూర్తిగా ఆధారపడి ఇంకో మైనార్టీ ఓట్లను దూరం చేసే పరిస్థితి చేసుకున్నాం. అందుకని ముస్లిం రిజర్వేషన్లు కరాఖండికి రద్దు చేస్తామంటున్నాం. ముస్లిం రిజర్వేషన్లు పేరు లేనే లేదు ఎక్కడ. రాహుల్ గాంధీ గారు అన్నట్టు రేవంత్ రెడ్డి. ఏమైతుందంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మధ్యప్రదేశ్ లాంటి విషయంలో మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో వేరే కొత్త రాష్ట్రాలకు తెచ్చుకున్నది కదా. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటే అంతకుముందు తెచ్చుకున్నారు కదా. అందుకని నేనేమంటున్నానంటే మరి హిమాచల్ ప్రదేశ్ ఇటు కాంగ్రెస్ కి అయింది అనుకోండి. అట్లా చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒక మూడ్ ఆఫ్ ది నేషన్ అంటున్నారు కదా. అదేమొచ్చిందంటే ఇవాళ గత 10 ఏళ్ల పరిపాలన ఒకసారి బేరీజ్ వేసుకుంటారు ప్రజలు, ఖచ్చితంగా బేరీజ్ వేసుకుంటారు. ఈ 10 ఏళ్ల మోడీ పరిపాలన ఏం చేస్తుంది ఏం చేయలేదండి. ఇటు పక్కన 10 ఏళ్ళ అధికారం దూరంగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమో కొంచెం లూకలు బయటపడుతున్నాయి. కూటమి సరిగ్గా కలుస్తలేదు, వాళ్ళ పరస్పర శత్రువులు పరస్పరంగా కలహించుకుంటున్నారు చూస్తున్నాం. ఈ దశలో ఏదైతే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తాం అనుకున్న చోట కొన్ని కష్టాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకుండా జేడీఎస్ లాంటి అధికారంలో ఉండి మనకి ఏదైతే మనకు బిజు జనతా బీజేడీ మనకు ఒరిస్సా లాంటి చోట్లలో మరి మొన్నటిదాకా మిత్రపక్షం వాళ్ళకి శత్రుపక్షం అయింది. గట్టిగా మనకు తమిళనాడు పాండ్యం గురించి విమర్శిస్తూ మోడీ గారు ఒరిస్సాలో పెద్ద ఎత్తున ప్రకటన చేస్తున్నారు. పెద్ద ఎత్తున జేడీఎస్ మన బిజు జనతా దాని మీద పెద్ద ఎత్తున ఎక్కిపెడుతున్నారు. అంటే ఒకసారి కాంగ్రెస్ మన బీజేపీతో కలిస్తే రేపు ఇబ్బంది అనే దాన్ని గమనించే 5 సార్లు ముఖ్యమంత్రి ఉన్న నవీన్ పట్నాయక్ బీజేపీతోని రామ్ అనలేదు. కానీ కలిసి ఉంటే రేపు పొద్దున 8 సీట్ల నుంచి 18 సీట్లకు వస్తారా అనే భయం ఆయనకు ఉన్నది. ఇది మనకు నవీన్ పట్నాయక్ గారు అక్కడ ఇప్పుడు థ్రెట్ పొందైంది. బీజేపీ మిత్రపక్షమే అనుకున్నా కూడా నవీన్ పట్నాయక్ కు బీజేపీకి పడ్డం లేదు అక్కడ నడుస్తుంది. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మనం చూసుకుంటే ఓటింగ్ శాతం గమనించారు కదా శ్రీకాంత్ గారు. అన్నిటికంటే ఎక్కువ 50% దాటింది అక్కడే, ఇంకెక్కడ దాటలేదు. పశ్చిమ బెంగాల్ ఎక్కువ శత్రుత్వం ఉంటే తప్పనిసరి దాటుతుంది. గతంలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మధ్యన ఉండే తర్వాత తృణమూల కాంగ్రెస్ వచ్చిన తృణమూల కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అయింది. ఇవాళ బీజేపీ వర్సెస్ అంటే తృణమూల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఈ దశలో 18 సీట్లను 25 సీట్లు తీసుకుపోవాలని బీజేపీ అనుకుంటుంది. 42 సీట్లు ఉన్నాయి అక్కడ పశ్చిమ బెంగాల్. 42లో మొన్న 18 గెలిచింది. 2018లో 18 సీట్లు గెలిచింది. కొంచెం తక్కువ, ఇంకో 2 సీట్లు గెలిచి చెరసగం అన్నట్టే. కనుక ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ వ్యతిరేకంగా మనకు ఏదైతే సందేశ్ ఖాళీ ఉదంతం తర్వాత బీజేపీ కొంచెం పుంజుకున్నది. మళ్ళీ దాని మీద వాస్తవాన్ని చెప్పే క్రమని చెప్తున్నారు. కొద్ది మేమే గెలిచినాం నైతికంగా తృణమూల కాంగ్రెస్ అంటుంది. కనుక
ఏదేమైనా సరే 18కి తగ్గకుండా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీట్లు పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ గారు ఇంకొకటి చెప్పండి, ఈ ఎన్నికల్లో ఆయుధంగా మారినాయి, ప్రచారాస్త్రాలుగా మారినవి ఏమైనా ఉన్నాయంటే, ఒకటి రామ మందిరం, ఇంకొకటి రిజర్వేషన్ల రద్దు అన్నది ఒకటైతే గనక శామ్ పిట్రోడా చేసినటువంటి ఏదైతే అంశం ఉందో, సౌత్ ఆఫ్రికన్స్ నల్ల జాతీయులు నల్లగా ఉంటారంటూ కూడా చర్మాన్ని ఉద్దేశించి, రంగును ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దీనిపైన మోడీ చాలా సీరియస్గా కామెంట్ చేయడం, దానిపైన విమర్శించడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ యాక్షన్ పిట్రోడా రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయనుకోవాలా? ఇవి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరినట్ట, భారతీయ జనతా పార్టీకి ఆయుధంగా మారిందనుకోవాలా? అంటే గోడ మీది పిల్లలుగా ఏ పార్టీలు ఉన్నాయి, దిక్కచ్చిగా అంటే వాళ్ళ ఓట్లు వచ్చినా రాకున్నా మిగతా వాళ్ళ ఓట్లు వస్తాయని చెప్పి బీజేపీ దిక్కు మనం ఉదాహరణకు బీజేపీ ముస్లిం రిజర్వేషన్ 4% ఆంధ్రప్రదేశ్ లో ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉందని, వీటిని తీసేస్తాం, దేశవ్యాప్తంగా ముస్లిం పేరు మీద రిజర్వేషన్ ఉండే అంటున్నారు. అది వాళ్ళు పక్కా చేస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు చేశాం, సిఏఏ తెస్తామంటున్నారు, పౌరసత్వ రిజిస్టర్ తెస్తామంటున్నారు. వీటిల్లో క్లారిటీ ఉంది. గత 10 ఏళ్ళుగా చెప్తున్నా. ఇప్పుడు అడ్డగోలుగా రేపు ఒక నోట్ల రద్దు తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళు చెప్పే చేశారు కదా. ఇటుపక్క ఏమైందంటే గోడ మీద పిల్లి వాటం కాంగ్రెస్ పార్టీ వహిస్తున్నారు. ఎట్లా అంటే ఇవాళ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య మొన్నటి కాదు, అంతకుముందు వ్యాఖ్య కూడా చూడాలి మనం. అంతకుముందు ఆస్తి పన్ను వేయాలి, కొన్ని దేశాల ఆస్తి పన్ను ఉంది, మన దేశంలో కూడా వేయాలి అంటే ఈ అప్రస్తుత ప్రసంగాలు, అవసరం లేని విషయాలను అవసరం లేని సమయంలో మాట్లాడడం పిట్రోడాకి అలవాటు. పిట్రోడా ఏంటి, మనకు దిగ్విజయ్ సింగ్ కూడా మాట్లాడింది గతంలోనే కదా. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఇట్లాంటి బిల్లు మొక్కలు వేసి మళ్ళీ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. ఈ రెండో అంశం మొన్నటి ఏంటంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఆస్తి పన్ను ఏదైతే ఉండేనో అది 53 నుంచి ఉంటే రద్దు చేసింది రాజీవ్ గాంధీ, అది కూడా చెప్పుకోవచ్చు లేదు మనం. మనం వారసత్వ ఆస్తి మీద పన్ను ఉండేది గతంలో, మనకు 53 నుంచి యాక్ట్ ఉన్నది. 53 నుంచి ఇప్పటిదాకా 85లో రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చేదాకా ఉన్నది. 86లో 87లో ఆయనకి ఇందిరాగాంధీ చనిపోయినాక అయింది కదా, 89 దాకా ఆయన ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే రద్దు చేసిండు దాన్ని, ఏది ఆస్తి వారసత్వ ఆస్తి మీద పన్ను, అది చట్టమే తీసేసిండు. ఈయన ఏమో ఉండాలంటాడు, తీసేసామని చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు వస్తారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన వ్యాఖ్యలు మనకు ఒకటి అసలు విషయం పక్కన పోతుంది. మొదలు ప్రచారంలో శ్రీకాంత్ గారు మోడీ గారు ఏం చెప్పారు, నా అభివృద్ధిని చూడి నా పాలన చూసి ఓటేయమన్నారు. రెండో దేశంలో ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం నష్టమో చెప్తున్నా చూడండి, మన ప్రచార స్థాయి మారుతుంది. రెఫరెండం చూసి ఓటేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు మొదట్లేమో పాజిటివ్ గా మా అభివృద్ధి చూసి ఓటేయమన్నా, ఏం జరుగుతుంది చెప్పిండు. రెండో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పొరపాటును వస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు. సేమ్ కేసీఆర్ గారు ఇక్కడ అదే పొరపాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది కేసీఆర్. అంటే మొదట్లో ప్రజాదీవన సభలు పెట్టి నేను ఏం చేసినా చూడండి అన్నాడు. తర్వాత ఒకవేళ కాంగ్రెస్ వస్తే అంటే వస్తుందని వచ్చింది అనుకున్నా, ప్రజలు కూడా నమ్మింది. ఏం చేస్తారు చూడాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ఈయన చెప్పిండు. ఇవాళ అదే జరుగుతుంది. మోడీ గారు చేసిన పొరపాటు ఏంటంటే తమ అభివృద్ధి దృష్టిని ఓటేయమని చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుందో భయపడుతున్నారు ప్రజలు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇందులో పొలిటికల్ ట్రాప్ అని కూడా అనుకోవచ్చు కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే భయం ఆవహించినప్పుడు శత్రువు పేరెక్కువదరుస్తారు. ఎవరైనా మనకు ఈ కురుక్షేత్ర యుద్ధం నుంచి మొదలుకొని వాటి నేటి ఆధునిక భారత కురుక్షేత్ర యుద్ధంలో కూడా చూస్తే మనకు ఎదుటి శత్రువుని ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం మనము, శత్రువును మొదట్లో తక్కువ తీసేస్తాం, తర్వాత బలపడుతున్న కొద్ది శత్రువు పేరు తలవకుండా ఉండలేదు. ఇవాళ జరుగుతుంది అదే. మోడీ గారికి ఒక భయం పెట్టుకుంది ఏంటంటే ఉత్తర భారతదేశంలో తక్కువ సీట్లు అవుతాయి కనుక సీట్లు తగ్గొచ్చు, దీన్ని ఎట్లా ఫిలప్ చేసుకునే క్రమంలో దక్షిణానికి వస్తున్నారు. అది స్ట్రాటజీ కరెక్ట్. కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దేశంలో మీరు అన్న ప్రతి ప్రమాదం ఉందంటే మొన్నటిదాకా మొత్తం సీట్లు వచ్చిన గుజరాత్ గానీ, మధ్యప్రదేశ్ గానీ, ఇతరత్ర హర్యానా గానీ, ఇతరత్ర రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో కొంచెం కాంగ్రెస్ బలపడుతుంది అనే ఒక అంశం వస్తుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. ఉదాహరణకు బీహార్ లో అట్లా లేదు, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ. పశ్చిమ బెంగాల్ లో లేదు. లేని కాడ కాకుండా ఉత్తర భారతదేశంలో 4-5 రాష్ట్రాలలో బీజేపీ బాగా ఎదిగిన రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఒకటి ఉన్నది. దాన్ని అడ్రస్ చేయడానికి, దాన్ని దుర్మారడానికి చాలా అగ్రెసివ్ గా పోతున్నాడు. ఇటు పక్కన వారు వస్తే రిజర్వేషన్లు పోతాయి, మొత్తం తీసేస్తారని చెప్పి, దేశంలో మొత్తం పౌరసత్వం తీసుకొచ్చి అందరినీ వెళ్ళగొట్టాలని చెప్పి ఇటు పక్కన కూడా జరుగుతుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఇంకొక అంశం శ్రీకాంత్ గారు మీరు ప్రస్తావించలేదు, ఆ రాజ్యాంగాన్ని మొత్తం మారిపోతుంది, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, అధ్యక్ష తరహా పాలన చేస్తారని ఇటు వాళ్ళు. అంటే ఎప్పుడైతే అసహనం ఎక్కువవుతుందో అబద్ధాలు కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే చూడండి కురుక్షేత్ర సంగ్రామంలో
భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నాక ద్రోణాచార్యుడు సైన్యాధ్యక్షుడు అవుతాడు. ద్రోణాచార్యునికి అడ్డం ఇవ్వలేడు, అర్జునుడు కూడా చంపేయగలుగుతాడు. అవును. అటువంటిప్పుడు కృష్ణుడు ఏం చెప్పిండంటే, మీరు ద్రోణుని చంపాలంటే మీరు ఎదుర్కొని యుద్ధం చేయలేవు, నువ్వు ఆయన ఒక మాట తప్పుడు మాటతో చేయొచ్చు అని చెప్పి ధర్మరాజు ద్వారా అనిపిస్తాడు. అది అశ్వత్థామ హత నరో కుంజరో అని. అంటే అశ్వత్థామ అనే ఆయన కొడుకు చచ్చిపోయింది అని ఆయన అనుకోవాలి, కానీ ఏనుగు చచ్చిపోయింది. ఇక్కడ ధర్మరాజు అబద్ధం ఆడాలంటే ఆ ధర్మరాజుతో అబద్ధం ఆడించి పెద్దగానేమో అశ్వత్థామ హత అనిపిస్తాడు, నరో కుంజరో అని తర్వాత అనిపిస్తాడు. ఆయన వినరాకుండా అప్పుడు ఆ హఠాత్తుగా గుండె పొడితే చచ్చిపోతారు. ఆయన ద్రోణాచార్య అక్కడి రథంలో విడిచిపెట్టి చచ్చిపోతారు. నా కొడుకు చచ్చిపోయిన యుద్ధం ఏంటి చెప్పి. సరిగ్గా అప్పుడు గీత ఉండే శ్రీకాంత్ గారు మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రంలో ఒక సన్నటి విలువలు అనే సన్నటి గీత మీద ఉండే. అప్పుడు కూడా అబద్ధాలు ఆడేది. ఇప్పుడు ఆ విలువలు పోయినాయి, ఆ గీతలు పోయినాయి, ఏది పడితే అది మాట్లాడవచ్చు. నిజంగా రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఇవాళ భారత ప్రజాస్వామ్యం ఎంత ఎన్రిచ్ అయిందంటే, మీరు ఒకదానికి ఒకటి చెక్ పెట్టే వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభ చేసిన దాన్ని కార్యనిర్వాహక వర్గం అమలు కావాలంటే లా డిపార్ట్మెంట్ పోతుంది. సరే, వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళు ఒప్పుకుంటారు అనుకోండి, కోర్టులు ఏం చేస్తాయి? మన పౌర సమాజం మనం అందరం ఏం చేస్తాం? మోడీ వచ్చి రాజ్యాంగాన్ని మొత్తం తుగల దొక్కుతా ఊరుకుంటాం, మనం ఊరుకుంటాం. మీడియా కూడా ఫోర్త్ స్టేట్ కదా మనం. ఇది విడిచిపెట్టి వాడు రాగానే రేపు రాజ్యాంగం రద్దు అవుతుంది, అధ్యక్ష పాలన వస్తుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు గతంలో ఒక మంచి తీర్పు ఇచ్చింది. నిజంగానే రాజ్యాంగం హననం జరిగే క్రమంలో ఒకవేళ జరిగితే రాజ్యాంగ మౌలిక సూత్రాలను విస్మరించి ఏ చట్టము చేయడానికి వీలు లేదు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన అవసరం అని ఇదివరకు చెప్పింది. ఇప్పుడు బీజేపీ కూడా చెప్పుకోవస్తలేదు. నిజంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని హననం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 75లో కరెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, అది చెయ్యమని చెయ్యము అని చెప్పాల్సింది వేరు, అవసరమైతే చేస్తాం, మాకు అధికారం ఉంది, హక్కు ఉంది పార్లమెంట్ లో అని కూడా కొంతమంది ఎంపీలు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజు కంటే రాజభక్తి ఎక్కువ కావడం. నేనేమంటున్నాను, మోడీ మాట్లాడేది వేరు ఉంటుంది, కింది వాళ్ళు మాట్లాడేది వేరే ఉంటుంది. అంతేందుకు నిన్న కాక మొన్న తప్పుకు తప్పు ఒప్పు అన్నట్టు ఒప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ హతమారుస్తాను కదా డైరెక్ట్ చెప్పి జైలుకి పోయిండు, వచ్చిండు, కేసు ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు దానికి ప్రతిగా 15 సెకండ్లు చాలా అనేది ఇంకో కావచ్చు. బీజేపీ నాయకురాలు కంగన రాణా, ఆమె నవనీత్ రాణా వచ్చింది అంటే ఏమన్నట్టు, కాదు తుప్ప అట్లా కాదు అని మన క్యాండిడేట్ ఎవరు ఆమె ఉన్నది కదా మనకు ఓవైసీ వ్యతిరేకంగా పోటీ చేసే ఆమె ఏమంటుంది, ఇప్పుడు 15 సెకండ్లు అనేది మీరు ఓటు వేసి చూపట్టండి అన్నారు కానీ చంపుతాం లేదు అంటుంది. అంటే ఇప్పుడు అడుసు దొక్కనేలా కాలు కడగనేలా జరుగుతుంది. అదే శ్రీకాంత్ గారు అడుసు తొక్కుతున్నారు వాళ్ళే, కాలు కడుకుంటున్నారు వాళ్ళే. షాంపిటాడో కేసు కానీ, దిగ్విజయ్ సింగ్ కానీ, ఇంకెవడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీలో అట్లే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని అన్నారు శ్రీకాంత్. ఇంటి దొంగలంటే విధానపరంగా నేను చెప్పేది, ఇంటి దొంగలంటే ఏం దోపిడీ చేయలేదు. వీళ్ళు ఇటు పక్క బీజేపీకి నష్టపరిచే వాళ్ళు ఉన్నారు, అటు పక్క కాంగ్రెస్ నష్టపరిచే వాళ్ళు ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సబ్కా సున్నా అప్నా కన్నా అందరూ అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఇద్దరు పరస్పరం ఆరోపణలు చేసేది వాస్తవాలు కావు. ఎందుకు కాదంటే, రాజ్యాంగాన్ని ఉన్న పరంగా మార్చడానికి ఎవరికి శక్తి లేదు. ఒకే ఒకసారి జరిగిందని పెద్ద ఎత్తున జీవించే హక్కును హరించింది ఇందిరాగాంధీ. దానికి జనతా పార్టీ వచ్చింది, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ పెట్టిండు. ఆనాడు పోరాటం జరిగింది, కాంగ్రెస్ ఎదురు మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ఆ వరవడ అలవాటైనాక ఊరుకునే వాళ్ళు ఎవరు లేనట్టు. నోట్ల రద్దు అనేది చిన్న సమస్య, నోట్ల రద్దు వ్యతిరేకించండి, తప్పు నల్లధనం అక్కడ లేదు, రియల్ ఎస్టేట్ లో ఉందని. అట్లా చూసుకుంటే బీజేపీ ఎజెండాలో పెట్టిన అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలను ఎప్పుడో ఒకసారి దీన్ని వీళ్ళు అడ్రస్ చేసింది వీళ్ళు కూడా కదా అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ 3 చట్టాలు ఉన్నాయి అనుకోండి, 3 వ్యవసాయదారుల చట్టాలు ఉన్నాయి. మేము పెడతామని 2019లో కాంగ్రెస్ పార్టీ ఎజెండాలు పెట్టుకున్నది. 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి, ఈ 3 చట్టాలు అభ్యుదయకరమే తెస్తామన్నారు. కానీ తెచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? వ్యతిరేకించింది కదా. మళ్ళీ అట్లాగే అంతే మనకు ఆంధ్రప్రదేశ్ మీరు ఒక్క మాట చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే టైటిల్ గ్యారంటీ యాక్ట్ మేము తెచ్చినాం బ్రహ్మాండమైంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సందర్భం చూసినాం కదా. మనం పయ్యాడు కేశవ్ మాట్లాడిన సందర్భం చూసినాం కదా. మరి ఇప్పుడు అది ఎందుకు వ్యతిరేకమైంది అంటే, వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు